గదిలో వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. భ్రమరాంబ చేతిలో మిలమిల మెరుస్తున్న ఆ వజ్రాల నెక్లెస్ వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు శేషం. అతని పెదవులపై ఒక కుట్లమైన చిరునవ్వు, కళ్లలో ఏదో సాధించినప్పటి జిత్తులమారి ఆనందం స్పష్టంగా కనిపిస్తున్నాయి. భ్రమరాంబ గుండె రైలు బండిలా పరిగెడుతోంది. తాను చేసిన దొంగతనం శేషం కంటపడటంతో ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు. చెమటలు పడుతున్న ముఖాన్ని తుడుచుకుంటూ కంగారుగా నెక్లెస్ను వెనక్కి దాచుకోవడానికి ప్రయత్నించింది. అక్కా! ఎంత దాచినా దాగనిది దొంగతనం, దొరికిపోయిన నిజం అంటూ వ్యంగ్యంగా నవ్వాడు శేషం. ఏంటి శేషం, నువ్వు అనుకుంటున్నట్లుగా ఇక్కడ ఏమీ జరగలేదు. ఇది నా నెక్లెస్, పాలిష్ కోసం తీశాను అని నత్తిగా అబద్ధం ఆడటానికి ప్రయత్నించింది భ్రమరాంబ. ఆమె మాటలకి పెద్దగా నవ్విన శేషం, అక్కా! ఈ శేషం కళ్లకు గంతలు కట్టడం ఎవరి తరం కాదు. ఆ రేఖ ఆంటీ లాకర్ నుంచి ఐశ్వర్య ఒక నెక్లెస్ కొట్టేస్తే దానికి తోడుగా నువ్వు ఇంకో నెక్లెస్ నొక్కేశావని నాకు స్పష్టంగా అర్థమైంది. కింద హాల్లో ఆ రేఖ ఏమో తన నగలు ఎవరో దొంగిలించారని నానా యాగీ చేస్తోంది. ఇక్కడేమో అసలు దొంగలు ఆభరణాలతో కులాసాగా ఉన్నారు. ఈ విషయం గనుక నేను కిందకు వెళ్లి చెబితే ఇక నీ పరువు, ఐశ్వర్య పరువు బజారున పడటం ఖాయం అంటూ బెదిరింపు ధోరణిలోకి దిగాడు. ఆ మాటలకు భ్రమరాంబ మరింత భయపడిపోయింది. వెంటనే ముందుకు వచ్చి శేషం చేతులు పట్టుకుని, శేషం, నా మాట విను. ఈ ఇంట్లో మనకు సరైన గుర్తింపు లేదు. పైగా ఐశ్వర్య ఒక నెక్లెస్ తీసినప్పుడు ఎవరికీ అనుమానం రాలేదు, నేను తీసినా రాదనుకున్నాను. ఏటూ ఆ ఇందు మీద అందరికీ కోపముంది కాబట్టి ఆ దొంగతనం నెపాన్ని సులువుగా ఇందు మీదకు నెట్టేయొచ్చు. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ఈ నెక్లెస్ సమ్మగా వచ్చిన డబ్బులో నీకు సగం వాటా ఇస్తాను అని బేరం ఆడింది. ఆఫర్ వినగానే శేషం కళ్లలో ఆశ మెరిసింది. సగం వాటా ఇస్తానంటున్నావు కాబట్టి ఈ శేషం నోరు మూసుకుంటాడు. కాని ఏమాత్రం తేడా వచ్చినా అడ్డంగా బుక్కయ్యది నువ్వే గుర్తుపెట్టుకో అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భ్రమరాంబ ఊపిరి పీల్చుకుని ఆ నెక్లెస్ను తన బీరువాలోని ఒక రహస్య అరలో భద్రంగా దాచిపెట్టి ముఖం కడుక్కుని ఏమీ ఎరగనట్లుగా కిందకు వెళ్లడానికి సిద్ధమవుతుంది. మరోవైపు సేట్ అంగడిలో వాతావరణం తీవ్ర ఉత్కంఠభరితంగా మారింది. ఇందూ, నందు ఇద్దరూ పోలీసులా సేట్ను నిలదీస్తుండటంతో సేట్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అమ్మవారి నగలు, దొంగ బంగారం అంటూ నందు చేసిన బెదిరింపులకు సేట్ గజగజ వణికిపోయాడు. జైలుకు పంపుతామనే భయంతో సేట్ తన లాకర్ తీయడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో అడ్డుగా ఉన్న ఒక స్తంభం చాటున దాక్కుని ఈ తతంగాన్ని అంతా గమనిస్తున్నారు స్వరాజ్ మరియు లక్కీ. ఒరే లక్కీ, ఆ అమ్మాయి ఇందు కదరా? ఇక్కడికి కూడా వచ్చిందేంటి? పైగా దొంగల గురించి వెతుకుతోంది. మన చేతిలో ఉన్న ఈ నెక్లెస్ కూడా దొంగతనంగా వచ్చినదే. ఒకవేళ ఆ సేట్గాడు భయపడిపోయి మనల్ని చూపించేస్తే మనం ఇక్కడే పోలీసులకు దొరికిపోవడం ఖాయం. అసలే ఆ ఐశ్వర్య నెక్లెస్ అంటే లక్షల విలువ చేసేది. దానికి బిల్లు కూడా మన దగ్గర లేదు. ఇక ఇక్కడ ఒక్క క్షణమున్నా మనకే ప్రమాదం. సైలెంట్గా ఇక్కడి నుంచి జారుకుందాంరా అని లక్కీ చేయి పట్టుకుని లాగాడు స్వరాజ్. అదేంట్రా స్వరాజ్, ఈ నెక్లెస్ అమ్మి ఆ డబ్బుతో ఐశ్వర్యకు పెద్ద డైమండ్ రింగ్ కొనిద్దాం అనుకుంటే ఇలా మధ్యలో ఈ ఇందు వచ్చి మన ప్లాన్ అంతా పాడుచేసిందేంటి? ఇప్పుడు ఈ నెక్లెస్ నా దగ్గర ఉంచుకోలేను, అలాగని తీసుకెళ్లి ఐశ్వర్యకు ఇవ్వలేను. నా పరిస్థితి ఏంట్రా? అని కంగారు పడ్డాడు లక్కీ. ముందు ఇక్కడి నుంచి ప్రాణాలు దక్కించుకుని బయటపడదాం. ఆ తర్వాత ఏదైనా ఆలోచిద్దాం. ఈ నెక్లెస్ వాల్యూ తెలియని వాడికి ఎవడికైనా అంటగడదాం, లేదా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం. పద పద అంటూ లక్కీని లాక్కుని అక్కడి నుంచి గుట్టుచప్పుడు కాకుండా పారిపోతాడు స్వరాజ్. ఇక సేట్ భయంతో వణుకుతూ తన లాకర్ తెరిచి నందు, ఇందులు వెతుకుతున్న ఆ అమ్మవారి గుడిలోని దొంగిలించబడిన పాత నగలను బయటకు తీసి ఇస్తాడు. అమ్మా, నేను కేవలం వ్యాపారం కోసం వీళ్లు తెచ్చిన నగలు కొన్నాను కాని అవి గుడిలోనివని నాకు తెలియదు. నన్ను వదిలేయండి అని బతమాలుతాడు. ఇందు ఆ నగలను తీసుకుని ఇలాంటి దొంగ వస్తువులు కొనే ముందు 100 సార్లు ఆలోచించాలి. మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే ఊరుకునేది లేదు అని గట్టిగా హెచ్చరించి అక్కడి నుంచి నందుతో కలిసి బయలుదేరుతుంది. ఇక ఇంట్లో వాతావరణం అగ్నిపర్వతం బద్దలయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఉంది. రేఖ హాల్లో అటూ ఇటూ ఆవేశంగా పచార్లు చేస్తోంది. ఆమె కళ్లలో కోపం, అసహనం కట్టలు తెంచుకుంటున్నాయి. సోఫాలో కూర్చున్న ఐశ్వర్య ఒకవైపు భయంగా, మరోవైపు ఏమి జరగబోతోందో అన్న ఉత్కంఠతో చూస్తోంది. తన నెక్లెస్ కారులో ఎక్కడ పడిపోయిందో అన్న భయం ఆమెను వెంటాడుతోంది, కాని లాకర్లోంచి పోయిన రెండో నెక్లెస్ ఎవరు తీశారన్న అయోమయం కూడా ఆమెలో ఉంది. అయినా ఈ ఇంట్లో బయటి వాళ్లకు చోటు ఇచ్చినప్పుడే అనుకున్నాను ఇలాంటి దరిద్రాలు జరుగుతాయని.
నా లాకర్ తెరిచి నా నగలు దొంగిలించేంత ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇదంతా ఆ ఇందు పనే. ఆ శివరాం గాడి ఆపరేషన్ కోసం డబ్బులు లేవని నన్ను అడిగింది. నేను నిర్మొహమాటంగా లేవని చెప్పేసరికి ఇలా నా నగల మీద కన్నేసింది. ఈ రోజు అది రాని దాన్ని పోలీసులకు పట్టించి కాని వదలను అంటూ గట్టిగట్టిగా అరుస్తోంది రేఖ. స్వాతి ఎంత చెప్పినా రేఖ వినడం లేదు. ఆంటీ, ఇందు అక్క అలాంటిది కాదు. తను ప్రాణం పోయినా దొంగతనం చేయదు. కావాలంటే ఇల్లంతా వెతుకుదాం, దయచేసి తనను ఏమీ అనకండి అని ప్రాధేయపడింది స్వాతి. నువ్వు నోరు మూసుకో స్వాతి. నీకు ఆ ఇందు అంటే అభిమానం ఉండొచ్చు, కాని నా నగలు పోయాయి ఇక్కడ. అది బయట ఎక్కడికైనా వెళ్ళి ఆ నగలను అమ్మేసి డబ్బులు తీసుకునే వస్తుంది చూడు అని రేఖ కసురుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి పైనుంచి మెట్లు దిగుతూ వచ్చిన భ్రమరాంబ, నిజమే రేఖమ్మగారు, ఆ ఇందు చూపులకే అలా అమాయకంగా కనిపిస్తుంది కాని లోపల చాలా పెద్ద మాస్టర్ మైండుంది. ఇందాక కూడా ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా బయటకు వెళ్ళింది. ఖచ్చితంగా మీ నగలు పట్టుకొనే వెళ్ళి ఉంటుంది. మీరు ఏమాత్రం కనికరించకండి, పోలీసులకు ఫోన్ చేయండి అని ఇందు మీద నెపాన్ని పూర్తిగా మోపడానికి తన వంతు ప్రయత్నం చేసింది. ఐశ్వర్య కూడా గొంతు కలుపుతూ, అవును ఆంటీ, మన ఇంట్లో మనవాళ్లు ఎవరూ దొంగతనం చేయరు కదా. బయటనుంచి వచ్చిన వాళ్లే ఇలాంటి పనులు చేస్తారు అని తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఈ మాటల మధ్యలో ఆటో దిగి ఇంట్లోకి అడుగుపెట్టింది ఇందు. ఆమె ముఖంలో ఒక పని విజయవంతంగా పూర్తి చేశానన్న తృప్తి ఉంది, కాని ఇంట్లో ఉన్న గంభీరమైన వాతావరణం చూసి ఆమె అడుగులు ఆగపోయాయి. అందరూ తనవైపే తీక్షణంగా చూస్తుండటం గమనించి ఇందుకు ఏమీ అర్థం కాలేదు. ఏమైంది? అందరూ అలా నిలబడ్డారు. ఇంట్లో ఏమైనా జరిగిందా? అని అమాయకంగా అడిగింది ఇందు. వెంటనే రేఖ శివంగిలా ఆమె ముందుకు దూసుకువచ్చి, జరగాల్సింది అంతా జరిగిపోయింది. ఇంక కొత్తగా జరగడానికి ఏముంది ఇందూ? ఎంత నాటకాలు ఆడుతున్నావే నువ్వు? ముఖం చూస్తే ఏమీ ఎరగని పసిపాపలా ఉంటావు, కాని చేసేవన్నీ దొంగ పనులు అంటూ విరుచుకుపడింది. ఇందుకు ఒక్కసారిగా షాక్ తగిలినట్లయింది. దొంగ పనులా? నేను దొంగతనం చేయడమా? ఏంటి రేఖగారు మీరు మాట్లాడుతున్నది? నాకు ఏమీ అర్థం కావడం లేదు అంది ఇందు తడబడుతూ. అర్థం కాదా? నేను స్పష్టంగానే చెబుతాను విను. నా లాకలో ఉన్న 2 వజ్రాల నెక్లెస్లు మాయమయ్యాయి. ఇంట్లో ఎవరూ బయటకు వెళ్లలేదు, కేవలం నువ్వు తప్ప. ఆ శివరాం ఆపరేషన్ కోసం నీకు లక్షల రూపాయలు కావాలి. నన్ను అడిగావు, నేను ఇవ్వలేదు. అందుకే కక్ష కట్టి ఎవరూ లేని సమయం చూసి నా లాకర్ తెరిచి నా నగలు కొట్టేశావు. చెప్పు, ఆ నగలు ఎక్కడ దాచావు? ఏ సేట్ దగ్గర అమ్మేశావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది రేఖ. ఇందు కళ్లలో నీళ్లు తిరిగాయి. అవమానంతో ఆమె శరీరం వణికిపోయింది. రేఖగారు, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. మా నాన్న ఆపరేషన్ కోసం నాకు డబ్బులు అవసరమే కావచ్చు, కాని దానికోసం నేను దొంగతనం చేసేంత నీచమైన స్థితికి దిగజారలేదు. నా కష్టార్జితంతో, నా నిజాయితీతో ఆపరేషన్ చేయిస్తాను కాని ఇతరుల సొమ్ము ఆశించే రకం కాదు నేను. నేను బయటకు వెళ్ళింది దొంగతనం చేయడానికి కాదు, నా పని మీద నేను వెళ్లాను. ఆ నగలు ఎవరు తీశారో నాకు తెలియదు అంటూ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది ఇందు. కాని రేఖ ఆమె మాటలను ఏమాత్రం నమ్మలేదు. ఇలాంటి కబుర్లు నేను చాలా విన్నాను ఇందు. దొంగ ఎప్పుడైనా తప్పు ఒప్పుకుంటాడా? ఏయ్ స్వాతి, వెళ్ళి ఆ ఇందు గది మొత్తం వెతుకు. దాని బట్టలో, దాని బ్యాగులో ఎక్కడో ఒకచోట ఆ నగలు లేదా నగలు అమ్మిన డబ్బులు ఉండే ఉంటాయి అని ఆజ్ఞాపించింది. స్వాతి ఏడుస్తూనే, ఆంటీ, ఇందు అక్క అలాంటిది కాదని నేను చెబుతున్నా కదా. దయచేసి అవమానించకండి అంది. నువ్వు వెళ్తావా లేదా నేనే వెళ్ళాలా? అని రేఖ గద్దించేసరికి ఇందు స్వయంగా తన బ్యాగ్ను తెరిచి కింద పోసింది. వెతుక్కోండి రేఖగారు. మీ అనుమానం తీరేవరకు ఈ ఇల్లంతా వెతుక్కోండి. నా గది, నా వస్తువులు అన్నీ తనిఖీ చేసుకోండి. నా దగ్గర ఏమీ దొరకదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి అని ఆక్రోశంతో అంది ఇందు. భ్రమరాంబ ముందుకు వచ్చి కావాలనే ఇందు వస్తువులను చిందరవందర చేస్తూ వెతికింది, కాని అక్కడ ఏమీ దొరకలేదు. చూశారా రేఖమ్మగారు, ఇక్కడ నగలు లేవు. బహుశా బయట ఎక్కడో దాచిపెట్టి వచ్చి ఉంటుంది. దీన్ని వదిలిపెడితే లాభం లేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. వాళ్లు లాతీ దెబ్బలు రుచి చూపిస్తేగాని నిజం కక్కదు అని రెచ్చగొట్టింది భ్రమరాంబ. ఐశ్వర్య కూడా, అవును ఆంటీ, పోలీసులను పలవడమే కరెక్ట్ అంది తన భయాన్ని దాచుకుంటూ. రేఖ తన మొబైల్ తీసి పోలీసులకు డయల్ చేయబోతున్న తరుణంలో ఆ ఇంట తీవ్రమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గేటు తీసుకుని లోపలికి వచ్చాడు లక్కీ.
లక్కీ చేతిలో ఒక ఖరీదైన గిఫ్ట్ బాక్స్ ఉంది. అతను ముఖం నిండా సంతోషంతో, ఐశ్వర్యను ఇంప్రెస్ చేయాలన్న ఉత్సాహంతో ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇంట్లో అందరూ సీరియస్గా నిలబడి ఉండటం, ఇందు కన్నీళ్లతో ఉండటం, రేఖ ఫోన్ పట్టుకుని ఉండటం చూసి లక్కీ ఒక్క క్షణం ఆగపోయాడు. ఏంటి ఆంటీ, అందరూ ఇలా డల్గా ఉన్నారు? ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారా ఏంటి? అని క్యాజువల్గా అడిగాడు లక్కీ. ఐశ్వర్య లక్కీని చూడగానే ఆమెకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. లక్కీ చేతిలో ఉన్న గిఫ్ట్ బాక్స్ చూసి ఆమె మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. ఒకవేళ లక్కీ తన నెక్లెస్ తెచ్చాడా? లేక దానిని అమ్మి ఈ గిఫ్ట్ తెచ్చాడా? అన్న టెన్షన్ ఆమెను ఆవహించింది. రేఖ లక్కీ వైపు చూసి, నువ్వు రావడం సరైన సమయానికే జరిగింది లక్కీ. మా ఇంట్లో దొంగతనం జరిగింది. నా లాకర్లోంచి 2 నెక్లెస్లు పోయాయి. ఈ ఇందునే వాటిని దొంగలించిందని మా అనుమానం. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పింది. ఆ మాట వినగానే లక్కీ గుండె ఆగనంత పనైంది. నెక్లెస్లు పోయాయా? దొంగతనమా? అని లక్కీ నోటి వెంట మాట రాలేదు. తన జేబులో భద్రంగా ఉన్న ఆ నెక్లెస్ గుర్తుకు రాగానే అతనికి చెమటలు పట్టాయి. స్వరాజ్ చెప్పినట్లు ఆ నెక్లెస్ అమ్మేసి ఉంటే తను కూడా దొంగల లిస్టులో చేరిపోయేవాడని అర్థమైంది. లక్కీ చూపులు నేరుగా ఐశ్వర్య వైపు వెళ్లాయి. ఐశ్వర్య కళ్లలో భయం, తనను కాపాడమని అభ్యర్థిస్తున్నట్లుగా ఒక మూగరోదన లక్కీకి కనిపించింది. లక్కీ ఇప్పుడు ఏం చేయాలి? తను తీసుకొచ్చిన నెక్లెస్ ఐశ్వర్యదేనని అందరి ముందు బయటపెడితే ఐశ్వర్య దొరికిపోతుందా? లేక ఇందును కాపాడటానికి లక్కీ ఆ నెక్లెస్ను బయటకు తీస్తాడా? అన్న ఉత్కంఠ రేపటి ఎపిసోడ్లో ఊహించుని మలుపులకు దారితీయనుంది. ఐశ్వర్య దొంగతనం బయటపడుతుందా? భ్రమరాంబ దాచిన 2వ నెక్లెస్ సంగతి శేషం అందరికీ చెబుతాడా? ఇందు తన నిజాయితీని ఎలా నిరూపించుకుంటుంది? లక్కీ తీసుకునే నిర్ణయం ఏంటి? ఇవన్నీ రేపటి ఎపిసోడ్లో వీక్షకులను సీటు అంచున కూర్చోబెట్టడం ఖాయం.